సాక్షాత్కరించారు. స్వామి, నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు. ఆ భయం పోవడానికి ఇక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆపైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలని కోరినాడు. అందుకు స్వామి చిరునవ్వు నవ్వి, నీ కోరిక సమంజసంగానే ఉంది. అసలు నీకు నాకు భేదం ఏముంది? 6 వారాలు దాటాక 7వ వారం అంటే ఇష్టపడతావు. 6 కొండలు దాటాక 7వ కొండ మీద ఉంటాను నేను. నువ్వు నీలవర్ణుడివి, నేను ఆ వర్ణుడినే. నువ్వు సప్తమ గ్రహానివి, నేను సప్తగిరీసుడును. సామాన్య మానవులకు ఈ విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను అని చెప్పారు. ఏ భక్తులు 7 శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతంగా ఆచరిస్తారో వారు సమస్త శని దోషాల నుంచి వారు విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు, ఆయురారోగ్యాలు పొందుతారు, సకల శ్రేయస్సును పొందుతారు. ఇందులో సందేహమేమీ లేదు అని వరమిచ్చాడు వెంకటేశ్వర స్వామి.